సమస్యలు పరిష్కరిస్తూ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వం ద్వారానే రైతాంగానికి కనీస మద్దతు ధర లభిస్తోందని చెప్పారు. రేపు సాయంత్రం లోపు ఉమ్మడి జిల్లాలో ధాన్యం తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు నమ్మకం కలిగించేలా ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లమని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. స్థాయిలో వ్యవసాయ శాఖ అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు కుమార్ గారు పాల్గొనించి అదేవిధంగా గుడివాటి నుంచి రాము గారు ఒక రైతుకి భరోసా ఇవ్వాల్సిన సందర్భంలో ప్రభుత్వం మీ వెంట ఉంది, అధైర్యపడబాకండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 24 గంటల్లోనే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భంలో ఇమీడియట్గా వాళ్ళ ఖాతాల్లోకి నిధులు జమ అయ్యే విధంగా చేస్తూ ఉన్నాం. వీటితో పాటు కొన్ని సంస్కరణలు వాతావరణంలో మార్పు వచ్చిన ఉద్దేశంతో తీసుకొచ్చాం. ప్రధానంగా గతంలో మేము 17% తేమ ఉంటేనే కొంటాం అనే విషయం రైతులకి సమాచారం అందించాం. దానికి మార్చి 24% ఉన్నా కూడా తేమ శాతం ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా అప్రమత్తం చేశాం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎందుకంటే ఆల్రెడీ పాపం కల్లాల దగ్గర రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఆ భరోసా ఇవ్వడానికి కోసం ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి 1400 లారీలు ట్రాక్టర్లు అవసరం అని చెప్పారు. స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగంతో మాట్లాడి ఖచ్చితంగా సాయంత్రానికల్లా కనీసం 30 మెట్రిక్ టన్నులు మనం గుడివాడ ప్రాంతంలో